వెల్కమ్ టు టీ10. నేను రేవతి. హర్యానాలో అధికార బీజేపీకి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో చేదు ఫలితాలు ఎదుర్కానున్నాయా? కాషాయ పార్టీ మళ్లీ అధికారాన్ని నిలబెట్టుకోవడం అసాధ్యమేనా? లోక్సభ ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన హస్తం పార్టీ నుంచి బీజేపీకి గట్టి పోటీ తప్పదా అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటున్నారు. రాష్ట్రంలో అధికార బీజేపీపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, ఇది రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిబింబించనున్నదని వారు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ముగిసిన లోక్సభ ఎన్నికల ఫలితాలే రాష్ట్రంలో బీజేపీ పతనానికి, అధికార పార్టీల ప్రజల ఆగ్రహానికి ప్రత్యక్ష ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హర్యానాలో కాంగ్రెస్ గణనీయమైన ఓటు శాతాన్ని పెంచుకున్నదని అంటున్నారు. అయితే బీజేపీ మాత్రం స్వల్ప పెరుగుదలనే నమోదు చేయడం గమనార్హం. అయితే ఈ ఎన్నికల్లో ఓటింగ్ సరళిని చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 44 స్థానాల్లో బీజేపీ, 42 సీట్లలో కాంగ్రెస్ ముందంజలో ఉన్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆప్తో కలిసి పోటీ చేసిన విషయం విదితమే. భారత్ లో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందుకు హర్యానా యువత కూడా మినహాయింపేమీ కాదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగం కోసం వారు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. అయితే ఎన్నికల్లో హామీలిచ్చే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలను కల్పించడంలో విఫలమైందని ఇక్కడి నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ముగిసిన లోక్సభ పోరులోనూ నిరుద్యోగం, రైతుల సమస్యలే ఎన్నికల అంశాలుగా మారాయి. దీంతో ఆ ఎన్నికల్లో బీజేపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం 10 ఎంపీ స్థానాలున్న హర్యానాలో బీజేపీ 5 స్థానాల్లో ఓటమి చెందింది. కాంగ్రెస్ 0 నుంచి 5కు పుంజుకున్నది. దీంతో హస్తం, కమలం పార్టీలు 5 స్థానాల చొప్పున కైవసం చేసుకున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో 10కి 10 స్థానాలను బీజేపీ విజయం సాధించుకున్న విషయం విదితమే. బీజేపీ పాలనలో హర్యానాలో నిరుద్యోగం తీవ్రమైంది. సాక్షాత్తు ప్రభుత్వ గణాంకాలే ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి. ప్రభుత్వ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వేతో పోల్చి చూస్తే భారత్ లో హర్యానా రాష్ట్రంలో ఎక్కువ నిరుద్యోగ రేటు ఉన్నదని సెంటర్ ఆఫ్ మానిటరింగ్ ది ఇండియన్ ఎకనామీ వివరించింది. ఇది నిరుద్యోగంలో హర్యానాను 4వ స్థానంలో పెట్టిందని పేర్కొన్నది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ల కంటే దారుణ ప్రదర్శనను హర్యానా కనబర్చిందని వివరించింది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మికుల స్థితిగతులు కూడా దయనీయంగా ఉన్నాయని ట్రేడ్ యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ఇండస్ట్రియల్ సెక్టార్లలో దాదాపు 50 నుంచి 60 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని, వీరిలో 50% మంది మాత్రమే ఈఎస్ఐ కింద నమోదయ్యారని సిఐటియు ప్రధాన కార్యదర్శి జై భగవాన్ అన్నారు. బీజేపీకి దుష్యంత్ చౌతాల రూపంలోనూ ఎదురుదెబ్బ తగలనున్నదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీ జననాయక జనతా పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి కీలకంగా వ్యవహరించింది. డిమాండ్ల సాధనకు మోడీ సర్కారు రైతుల పోరాటం నేపథ్యంలో ఈ ఏడాది లోక్సభ ఎన్నికలకు ముందు బీజేపీ కాషాయ పార్టీతో తెగదెంపులు చేసుకున్నది. దీంతో ఈ రాజకీయ పరిణామం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి శాపంగా, కాంగ్రెస్ కు ప్రయోజనకరంగా మారనున్నదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక హర్యానాలో జాట్ సామాజిక వర్గం ప్రభావానికి కౌంటర్ గా బీజేపీ ఓబీసీ సీఎం అస్త్రంతో ముందుకొచ్చింది. లోక్సభ ఎన్నికల ముందే ఈ నిర్ణయాన్ని తీసుకున్నది. అయితే ఈ నిర్ణయం లోక్సభ ఎన్నికల్లో ఏ మాత్రము పనిచేయకపోవడంతో బీజేపీ డీలా పడిపోయిందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. జాబ్ ఓటర్లు బీజేపీయేతర అభ్యర్థులకు ఓటు వేయడంతో కాషాయ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని చెబుతున్నారు. భారత ఎన్నికల సంఘం ప్రకటించిన విధంగానే హర్యానాలో అక్టోబర్ 1న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఎన్నికలకు దాదాపు 40 రోజులే మిగిలి ఉన్నది. ఈ నేపథ్యంలో ఇక్కడి అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ లు ఓటర్లను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలను తీవ్రం చేశాయి. నాన్ స్టాప్ హర్యానా పేరుతో బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాన్ని నడిపిస్తున్నది. భూపిందర్ సింగ్ హుడా నేతృత్వంలోని రాష్ట్ర కాంగ్రెస్ హర్యానా మాంగే హిసాబ్ నినాదంతో ముందుకెళ్తున్నది. రక్షణ భద్రతా ఏజెన్సీలకు ఎక్కువ మంది యువతను అందించే రాష్ట్రాల్లో హర్యానా ఒకటి. అయితే కేంద్రంలోని మోడీ సర్కార్ తీసుకొచ్చిన అగ్నివీర్ పథకం ఇక్కడి యువతకు శాపంగా మారిందని హర్యానా ఓటర్లు భావిస్తున్నారు. సైన్యంలో చేరి శాశ్వత ఉద్యోగంతో దేశానికి సేవ అందించాలనుకుంటున్న హర్యానా యువతకు అగ్నివీర్ వంటి తాత్కాలిక ఉద్యోగ పథకం నిరాశను కలిగిస్తున్నదని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ఇక్కడి ప్రజలు అగ్నివీర్ పథకాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ ను వినిపిస్తున్నారని అంటున్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.